ఈయుతో ఒప్పందం మహత్తరం, మన తయారీదారులకు మరిన్ని అవకాశాలు. ఇది సరిగ్గా ఒక 7-8 ఏళ్ల కిందట భారత ప్రభుత్వం, ముఖ్యంగా భాజపా పక్షాలు ఏదైతే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఉన్నాయో, ప్రధాని మోదీ గారు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ పిలుపునిచ్చారు. మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు అంటే, మీరు ఒక్కసారి ఏ మార్కెట్లోకి వెళ్ళినా, అంటే అది స్టేషనరీ అవ్వచ్చు, ప్లాస్టిక్ అవ్వచ్చు, ఫర్నిచర్ అవ్వచ్చు, అలాగే చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలు అవ్వచ్చు, ఏది ఏ మెటీరియల్, ఆఫీసులో తీసుకునే ఆఫీస్ సెటప్, డెస్క్టాప్ దాని ఏమంటారు వర్క్ స్టేషన్స్ కానీ, ఏది ఏ సెటప్ తీసుకున్నా, ఏది ఆఫీసులకి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అవసరమైన ఏది తీసుకున్నా దాంట్లో 80-90% వరకు చైనా ప్రొడక్ట్సే ఉంటాయి. సో చైనా ప్రొడక్ట్ లేని రంగం అంటూ ఏది లేదు. వాళ్ళు మీరు ఏది తీసుకురండి, ఆఖరికి యాపిల్ ఫోన్ తీసుకొచ్చినా కూడా దానికి ప్యారడీగా దించేస్తున్నారు. సో అంత అద్భుతంగా వాళ్ళు పనిచేస్తున్నప్పుడు మన దగ్గర ఎందుకు ఇంత మ్యాన్ పవర్ ఉండి కూడా ఎందుకు చేయలేకపోతున్నాం, ప్రపంచంలోనే అత్యంత యువత గల భారతదేశం ఎందుకు చేయలేకపోతుంది అనే అంశం మీద ఇక్కడ ఒకసారి ప్రధాని మోదీ గారు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ పిలుపునిచ్చారు. దానిలోని భాగంగానే ఇప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి చూడొచ్చు. మన తయారీదారులకు మరిన్ని అవకాశాలు, మనం మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్తో మన దగ్గర మనమే తయారు చేయడం వల్ల మరిన్ని అవకాశాలు, యూరోపియన్ నుంచి వచ్చే అవకాశాలన్నీ కూడా అందిపుచ్చుకుంటే రేపు చిన్న స్థాయి వస్తువు నుంచి కార్ల వరకు కూడా సామాన్యుడికి, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి, సామాన్యుడి కన్నా మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులోకి వచ్చిన గొప్ప విషయమే కదా. ఇవాళ రేపు బంగారము, కార్లు అంటే మిడిల్ క్లాస్ వాడికి అందుబాటులో రాకుండా ఉంది పరిస్థితి. ప్రతిదీ పెరిగిపోతుంది, జిఎస్టీ ఎక్కువైపోతుంది. సో ఇంకా అవి తగ్గించేలాగా, మారక విలువ తగ్గించేలాగా చూసే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఒకసారి చూస్తే, ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతున్న భారతదేశం ఇప్పుడు ప్రపంచానికి ఒక ఆశా కిరణం, ఆకర్షణ కేంద్రంగా మారుతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మన ప్రజాస్వామ్యం, జనసంఖ్య పరంగా మనకున్న, చెప్పాను కదా, జనసంఖ్య అంటే అత్యధిక యువత కలిగిన దేశం భారతదేశం ప్రస్తుతానికి. మనకున్న బలం ప్రపంచానికి గొప్ప ఆశాభావాన్ని కలిగిస్తోందని చెప్పారు. ఐరోపా సమాఖ్య, యూరోపియన్ సమాఖ్యతో ఇటీవల కుదిర్చిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఏదైతే ఉందో బృహత్తరమైనదని, దేశంలోని తయారీదారులకు దీని ద్వారా మరిన్ని అవకాశాలు లభించనున్నాయని, అలాగే ఇక్కడ చూడండి, పారిశ్రామిక దిగ్గజాలు, తయారీదారులు ఎలాంటి ఉదాసీనతకు తావు లేకుండా ఉత్పత్తుల నాణ్యతపై దృష్టి సారించాలి. దెర్ ఇస్ నో సెకండరీ థాట్, దూసుకెళ్ళిపోవడమే. ఉత్పత్తి అంటే క్వాలిటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలు. అలాగే ఈయూలోని 27 దేశాల్లో మనం అత్యుత్తమ నాణ్యత ఉత్పత్తులను విక్రయించి లాభాలతో పాటు అక్కడ వారి మనసుల్లో చోటు దక్కించుకునేందుకు అవకాశం ఉంది. ఇంకా ప్రతి చిన్న స్థాయి దాన్ని ఏమంటారు వ్యాపారి కూడా అంతర్జాతీయ ప్రమాణాలకి తగ్గట్టుగా ఎదిగే వైనం కూడా ఇదే సరైన తరుణం. దాని గురించి ఇక్కడ ప్రస్తావించారు. సో మొత్తం మీద ఇక్కడ ఇంకో విషయం కూడా చూడొచ్చు. రిఫార్మ్, ట్రాన్స్ఫార్మ్. ప్రజల జీవితాల్లోకి వెళ్ళాలన్నదే ప్రభుత్వ ఆలోచన. సంస్కరించడం రిఫార్మ్, పనిచేయడం పర్ఫార్మ్, మార్పు తీసుకురావడం ట్రాన్స్ఫార్మ్. దీనిలోంచి దానికి ట్రాన్స్ఫర్ అవ్వడం, కష్టపడి పనిచేయడం, పర్ఫార్మెన్స్ చేయడం, సంస్కరించడం, దాని ఒక పద్ధతిగా క్వాలిటీగా తీసుకురావడం. ఈ 3 రిఫార్ము, పర్ఫార్ము, ట్రాన్స్ఫార్మ్ అనే కాన్సెప్ట్లో మరొకసారి ముందుకెళ్తుంది. ప్రభుత్వ అసలు గుర్తింపు ఉంది, దీర్ఘకాల సమస్యలని వదిలించుకుంటూ శాశ్వత పరిష్కారాల కోసం పనిచేస్తున్నాం అన్నది మోదీ పేర్కొన్నారు. అంటే ఇది ఎంతగా జరుగుతుంది, చారిత్రాత్మక ఒప్పందం ఏదైతే గత ప్రభుత్వాల్లో సంస్కరణలు తీసుకొచ్చారు అని గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు ఇంత గొప్ప ఇదైనప్పుడు దాన్ని మేము కూడా మద్దతు ఇస్తున్నాం, లేదంటే మౌనంగా ఊరుకుంటే అయిపోయింది కదా ప్రతిపక్షాలు. ఇక్కడ చూడండి, గొప్పలు ఆయనకు అలవాటే కాంగ్రెస్ వ్యాఖ్యానించేసింది మోదీ గారి మీద. అప్పుడే విమర్శ, బురజల్లే ప్రయత్నం. ప్రతిసారి పార్లమెంటు సమావేశాల సమయంలో గొప్పలు చెప్పుకోవడం మోదీకి అలవాటేనని, తాజా మాటలు దానిలో భాగమేనని కాంగ్రెస్ విమర్శించింది. జాతీయ అంశాల్లో విపక్ష అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ఆయన ఎన్నడూ అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత వహించరని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరు చెప్పేవాడే. ఇప్పుడు మీరు గతంలో భద్రతా దళగాలకి ఎవ్వరూ ఇవ్వనంత స్వేచ్ఛ వీలిచ్చారుగా. కాశ్మీర్ సమస్య ఎప్పటి నుంచో కొట్టుమిట్టాడుతూ ఆర్టికల్ 370 ఆర్టికల్ ఏంటి పెద్ద బోతులా చూపిస్తున్నదాన్ని పరిష్కరించారుగా. మైనార్టీకి సంబంధించిన ట్రిపుల్ తలాక్ పెద్ద సమస్య అన్నారు, పరిష్కరించారుగా. సుమారుగా 500 ఏళ్ల నుంచి ప్రతి సనాతన ధర్మవాది, ప్రతి భారతీయుడు కూడా అయోధ్య రామ మందిరం మీద పెట్టుకున్న ఆశల్ని నెరవేర్చారుగా. మరి ఇంకేం కావాలి?
మీరు ఇంకో వాస్తవాన్ని చెప్పాలంటే కాంగ్రెస్ ఏదైతే ప్రవేశపెట్టిన జిఎస్టీని వీళ్ళు తీసేయలేదే. మొన్న మహాత్మా గాంధీ పేరు మీద దాన్ని కూడా పేరు మార్చారు తప్ప దానికి ఏం చేయలేదే. సో అలాగా ప్రతీది కూడా ప్రజలకి అలవాటు అయ్యే విధంగా సామాన్యుడికి, ఇక్కడ ఆయన అదే ప్రస్తావించాడు, ఇక్కడ ప్రతీది కూడా సామాన్యుడికి అందుబాటులో ఉండడం కోసమే అనే విషయంగా ప్రతిసారి దీర్ఘకాల సమస్యను వదిలించుకుంటూ సామాన్యుడికి, ఇక్కడ చూడండి, అందిపుచ్చుకునే సామర్థ్యాన్ని పెంచుకోవాలని అభిప్రాయపడ్డారు. బడ్జెట్ సమావేశాలని పురస్కరించుకుని ఆనవాయితీ ప్రకారం గురువారం పార్లమెంటు ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడారు. పారిశ్రామిక దిగ్గజాలు ఇవన్నీ ఓకే, అయితే ఇక్కడ ఇంకోసారి కూడా చూడండి, ఉత్పత్తులను విక్రయించి అక్కడ వారి మనసుల్లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. అది దశాబ్దాల పాటు మన బంధాలపై సానుకూల ప్రభావం చూపుతుంది. దేశం పేరుతో పాటు ఉత్పత్తి పేరు గర్వకారణంగా నిలుస్తుంది. ప్రతిదీ మేడ్ ఇన్ ఇండియా. చైనాకి రాని అవకాశం మనకు వచ్చిందే, ఈ అమెరికాకి రాని అవకాశం మనకు వచ్చిందే. దీన్ని సద్వినియోగం చేసే విధంగా ప్రజలకి ఇది భారత్, ఇది ఇండియా, ఇంకా బానిస బతుకులు వద్దు, ఇంకా ఎవడికో సోపేసి సఫానా కబుర్లు చెప్పుకునే పరిస్థితి వద్దు అని ఎక్కడ చెప్పట్లేదే. వెంటనే గొప్పలు చెప్పుకోవడం అంటే గొప్పలు మీరేం చెప్పండి. మీరు ఒక్కొక్కటిగా మూలాలను తవ్వుతూ తీస్తూ ఉంటే, రాజ్యాంగం నుంచి కూడా ప్రతిదీ కూడా లాగుతూ ఉంటే, మొదటి ప్రధాని ఎవరు, మొదటి రాష్ట్రపతి ఎవరు, ఎందుకు అయ్యారు, ఏంటి, ఈ సోషల్ మీడియాకి అన్నీ వస్తుంటే విస్తుపోయే అంశాలు బయటకు వచ్చేసరికి ఏం చెప్పాలో తెలియక తెల్లబొహాలు వేస్తూ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది బడ్జెట్ సమావేశాల్లో వాళ్ళు చెప్పుకుంటారో చెప్పుకోరో వరల్డ్ మీడియా చూస్తుందిగా. ఇప్పుడు నేషనల్ మీడియా అంటే అది కూడా ఒక పార్టీకి ఒత్తాసు పలికేదో లేదా ఎల్లో మీడియాను బురద జల్లి ఏదో చెప్పేయచ్చు, కానీ ప్రపంచ మీడియాని ఎలా చెప్తారు? ప్రతిదీ కూడా అంటే ఎంత అద్భుతంగా మనకున్న బలం ప్రపంచానికి చాటి చెప్పడం, యువత ఎక్కువగా ఉండడం, జనాభా ఎక్కువగా ఉండడం, మ్యాన్ పవర్ ఎక్కువ ఉండడం అనేది ప్రధానం. ఇక్కడ మ్యాన్ పవర్ ఎక్కువగా సమస్యగా మారింది. మ్యాన్ పవర్ అనేది మనకు ఉంది కాబట్టి ఇవన్నింటినీ కూడా అందిపుచ్చుకోవాలని, మన ప్రజాస్వామ్య జనసంఖ్య పరంగా మనకున్న బలాన్ని చాటి చెప్పాలని ఎంతో అద్భుతంగా మోదీ గారు చెప్తుంటే దాన్ని కూడా విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు.